Welcome to the first class of Biology General Science course. ఈ కోర్సులో భాగంగా మీకు జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ సిలబస్ ప్యాటర్న్లో మొత్తం చాప్టర్స్ ఏవేవి చెప్తాం ఏంటనేది ప్రీవియస్ వీడియోలో కోర్స్ ఇంట్రో వీడియోలో మీకు అందించడం జరిగిందండి. ఎవరెవరైతే కోర్స్ ఇంట్రో వీడియో ఒకవేళ చూడలేదో ఒకసారి చాప్టర్స్ ఓవర్వ్యూ అనేది మీరు అక్కడ చూడొచ్చు. అలాగే ఈ కోర్స్ తీసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇన్ టైంలో కోర్స్ మీకు మ్యాక్సిమం వితిన్ 2 months మొత్తం కంప్లీట్ చేయబడుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు పొందొచ్చు. ఇక ప్రతి 3 చాప్టర్స్కి సంబంధించి ఒక రివిజన్ టెస్ట్ అనేది నేను మీకు అందిస్తాను. ఓకే, ఇందులో భాగంగా ప్రతి చాప్టర్కు 10 ప్రశ్నల చొప్పున మొత్తం 3 చాప్టర్లకు 30 ప్రశ్నలు అందించబడతాయి. సో ఈ 30 ప్రశ్నలకి కూడా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ తీసుకున్నట్టయితే ఏ విధంగా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో అలాగే మీకు టైమర్తో సహా 30 క్వశ్చన్స్కి 27 నిమిషాలు టైం ఇస్తాను. అలాగే 0.33 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఎన్సీఆర్టీ సిలబస్ మీకు ఇక్కడ జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే, సో ఇందులో మొదటి పాఠం క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే జీవుల యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, జీవుల యొక్క వర్గీకరణ. సో జనరల్గా మనము ఈ వర్గీకరణ అనేటటువంటి దాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే how can we tell the classification or how can we set the classification of living organisms? That depends upon in a hierarchical manner. ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లో అక్కడ జీవుల యొక్క కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అంటే స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి లివింగ్ ఆర్గానిజమ్స్లో మనం ఒక సిరీస్లో వాటిని అమరుస్తాం అనమాట. బేసికల్లీ దీన్ని ఏ విధంగా చెప్తామంటే ద సైంటిఫిక్ అరేంజ్మెంట్ ఆఫ్ the living organisms. Okay, scientific arrangement of the living organisms in a particular manner. Okay na, scientific arrangement of living organisms in a particular manner on the basis of similarities and differences. On the basis of what? Similarities and differences. అర్థమవుతుందండి? సో అంటే సింపుల్గా చెప్పాలంటే మనము ఎప్పుడైనా సరే ఏదైనా ఒక క్వాంటిటీని కొన్ని రకాలుగా వర్గీకరిస్తున్నప్పుడు అక్కడ మనము ముఖ్యంగా ఎలా డిఫైర్ చేస్తాము, ఏవేవి వాటికి సంబంధించినటువంటి క్వాలిటీస్ని బట్టి, రైట్? సో ఈ క్వాలిటీస్ అన్నీ సిమిలర్గా ఉండేటటువంటివి అంటే ఒకే విధంగా ఉండేటటువంటి వాటిని ఒక సెట్ కింద అరేంజ్ చేస్తాం. ఓకే, ఒకే రకంగా ఉండే వాటిని ఎలా చేస్తాము ఒక సెట్ కింద. అలాగే అటువంటి కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి, బేసిక్ డిఫరెన్సెస్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 4 టైప్స్ ఉన్నాయనుకోండి, మేజర్గా 4 టైప్స్ తీసుకుంటాము. సో ఈ 4 టైప్స్లో ఒక క్వాంటిటీ ఏదో మీరు శాంపుల్గా ఒక క్వాంటిటీ తీసుకుంటే ఈ 4 టైప్స్లో మనకి జనరల్గా ఏది ఏ వర్గానికి సంబంధించింది అనేది దాన్ని బట్టి మీరు క్వాలిటీస్ అనేవి డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు తీసుకునేటటువంటి క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో కేటగిరీ ఏలో ఒక 10 క్వాంటిటీస్ రావచ్చు, బిలో ఒక 15 క్వాంటిటీస్ రావచ్చు, సిలో మళ్ళీ 10 రావచ్చు, డిలో ఒక 5 క్వాంటిటీస్ రావచ్చు. ఓకే, బట్ టోటల్గా ఇవన్నీ కలిపి మనకి ఒక మేజర్ క్వాంటిటీ, ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. బట్ ఇందులో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఏవేవైతే ఉన్నాయో అంటే ఈ 10 వాటికి సంబంధించినటువంటి సిమిలారిటీస్ని బట్టి దీన్ని ఒక కేటగిరీ కింద డిసైడ్ చేసి మనం ఇక్కడ పెట్టాం. ఓకే, అంటే ఇందులో ప్రతి దానితో ఒకదానికొకటి సిమిలర్గా అంటే లక్షణాలన్నీ ఒకేలా ఉన్నాయన్నమాట. అలాగే మిగిలినవి కూడా. సో బి కేటగిరీ తీసుకున్నా, సి కేటగిరీ తీసుకున్నా, డి కేటగిరీ తీసుకున్నా, ఇలా మనం ఏదైతే జనరల్గా ఒక క్లాసిఫికేషన్ వర్గీకరణ అనేది చేస్తామో అలాగే మనకి జంతురాజ్యాన్ని, అలాగే వృక్షాలు, మానవులు, అలాగే ఇతర క్రిమికీటకాలు, సో ఇవన్నీ కూడా ఏంటంటే క్లాసిఫై చేయబడ్డాయి.
అర్థమవుతుందా? సో ఆ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేసాము ఏంటనేది మనకి ఈ పాఠం. ముఖ్యంగా మనకి అరిస్టాటిల్ అనే సైంటిస్ట్, ఎవరండి? అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ మనకి జీవులని 3 రకాలుగా వర్గీకరించారండి. ఈయన దేన్ని బట్టి వర్గీకరించారు? డిపెండింగ్ అపాన్ వాట్ బేసిస్ హీ క్లాసిఫైడ్ ద ఆర్గానిజమ్స్ అంటే హ్యాబిటాట్స్, అంటే అవి నివసించే ప్రాంతాలను బట్టి భూమిపై నివసించేవి అంటే ల్యాండ్, ఆర్గానిజమ్స్ దట్ లివ్స్ ఆన్ ల్యాండ్, అదేవిధంగా నీటిలో చరించేవి, ఓకే, లివ్స్ అండర్ వాటర్, అలాగే గాలిలో ఎగరగలిగేవి. ఓకే, ఎయిర్. ఇలా ముఖ్యంగా 3 రకాలైనటువంటి అవి ఉండగలిగేటటువంటి పద్ధతుల్ని బట్టి 3 రకాలుగా డిసైడ్ చేసి క్లాసిఫై చేశారనమాట బేసిక్గా ఫస్ట్లో. అయితే వీటిలో ఈ రెండింటిని మనకి సిమిలర్గా ఒకే కేటగిరీలో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఉన్నవి 2. ఒకటి ఏంటంటే భూమిపై నివసించేవి, నీటిలో లేదా గాలిలో ఎగరగలిగేటటువంటివి. ఇలా 2 రకాలుగా ముందుగా ఏంటంటే అరిస్టాటిల్ గారు వర్గీకరించడం జరిగింది. సో ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే గతంలో ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా విభజించాము ఈ క్లాసిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే, ముందుగా ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది మొట్టమొదటిగా పిల్లల్ని కనేటటువంటి జీవులు, అలాగే గుడ్లు పెట్టేటటువంటి జీవులు, ఇతర చిన్న చిన్న జీవులు, ఇలా బేసిక్గా 3 రకాలుగా మొట్టమొదటిలో పరిగణించడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ పిల్లల్ని పెట్టేటటువంటి జీవులను ఏమన్నారంటే వివిపెరస్ అన్నారు. ఓకే, వివిపెరస్. తర్వాత ఓవిపెరస్, గుడ్లు పెట్టేటటువంటి జీవులను ఓవిపెరస్ అని చెప్పడం జరిగింది. తర్వాత మైన్యూట్ యానిమల్స్, అంటే ఇంకా ఇతర చిన్న చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ మైన్యూట్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఇలా బేసిక్గా ఒక 3 రకాలైనటువంటి పద్ధతిలో ఫస్ట్లో ఉండేదన్నమాట. తర్వాత హిప్పోక్రేట్స్ అండ్ అరిస్టాటిల్ అనేటటువంటి సైంటిస్ట్స్ ఏం చేశారంటే యానిమల్స్ని 4 రకాలుగా, అంటే యానిమల్స్ అనేటటువంటి ఒక కేటగిరీని 4 రకాలుగా తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే బర్డ్స్, ఇంకొకటి ఇన్సెక్ట్స్, తర్వాత ఫిషెస్ అండ్ వేల్స్. ఓకే, సో పక్షులు, కీటకాలు, అలాగే ఫిషెస్, వేల్స్, ఇలాగ ఏంటంటే ముఖ్యంగా 4 రకాలైనటువంటి కేటగిరీస్గా ముందు వీరిద్దరు కూడా ఏంటంటే దీనికి సంబంధించి ఫస్ట్ తీసుకొచ్చారనమాట ఒక కేటగిరీని, క్లాసిఫికేషన్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్. అయితే తర్వాత జరిగినటువంటి కొన్ని పరిశోధనల ద్వారా లిన్నియస్ అనేటటువంటి ఒక సైంటిస్ట్, ఈయన మనకి చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్కి సంబంధించి, ఎందుకంటే వర్గీకరణ పితామహుడు అని ఎవరిని పిలుస్తాము అంటారు. ఓకే, వర్గీకరణ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది కూడా. ఓకే, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, వర్గీకరణ పిత అని ఎవరిని పిలుస్తారు అంటారు. సో ఆయనే లిన్నియస్ అనమాట. ఓకే, సో ఈ సైంటిస్ట్ ఈయన ఏం చేశారంటే మొట్టమొదటిగా జీవులకు 2 విధాలను ఉపయోగించి పేరు పెట్టడం, అంటే ప్రతి జీవికి కూడా ఏంటంటే ఒక నేమింగ్ ఇవ్వడం అనేటటువంటిది ఈయన తీసుకొచ్చిన పద్ధతి. ఆ నేమింగ్ దేన్ని బట్టి ఇస్తారు అంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే జాతిని బట్టి, ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కుటుంబాన్ని బట్టి. ఓకే, ఆ విధంగా ఈయన తీసుకొచ్చినటువంటి దాన్ని ద్వినామీకరణ విధానం, బైనామియల్ నామిన్క్లేచర్ అంటారు. ఓకే, ద్వినామీకరణ. ఓకేనండి, బైనామియల్ నామిన్క్లేచర్. ద్వినామీకరణ విధానంలో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ది ఏంటంటే జాతిని బట్టి, తర్వాత ఏంటంటే ఫ్యామిలీని బట్టి పేరిస్తారు. సో అదేంటనేది కూడా మనం చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటుందో. అలాగే తర్వాత ఏంటంటే ప్లాంట్స్, యానిమల్స్గా ఈయన డివైడ్ చేశారు. అంటే ఈయన కొన్ని పుస్తకాలు రచించారనమాట, ఈ వర్గీకరణకు సంబంధించి కొన్ని పుస్తకాలు రచించారు. సో ఈయన రాసినటువంటి పుస్తకాల్లో ముఖ్యమైనటువంటి ఒక బుక్లో ఏంటంటే ఈ వర్గీకరణ అనేది బేసిక్గా 2 రకాల కేటగిరీస్గా వర్గీకరించారు. ఆ 2 ఏంటంటే ఒకటి
మొక్కలు అంటే వృక్షాలకు సంబంధించి, ఇంకొకటి యానిమల్స్ జంతువులు. ఓకేనా? ఇలాగా బేసిక్గా తీసుకుంటే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, ఈయనని వర్గీకరణ పితామహుడు అని పిలుస్తాం మనం. ఓకే, ఈయన చేసిన వర్గీకరణ తర్వాత అసలు హైరార్చికల్ నేచర్ ఎలా వచ్చింది అంటే, ఈయన ఏ రెండింటిని బట్టి క్లాసిఫై చేశారని చెప్పాను? ఒకటి జాతి. సో అంటే ఇక్కడ ఫైలా జాతికి సంబంధించి, తర్వాత ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి ఈయన ద్వినామీకరణ విధానంలో ఏంటంటే పేర్లు ఇచ్చేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఓకే, సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా ఉంది. సో అది దేనికి సంబంధించినటువంటిది? మామిడి వృక్షానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్, రైట్? సో వరైజా సెటైవా అనేటటువంటిది ఉంది, అది దేనికి? వరికి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ నేమ్. సో ఇలా ఏంటంటే మనకి ఈ ద్వినామీకరణ విధానంలో పేర్లు ఇవ్వడాన్ని ఈయన ప్రతిపాదించారనమాట మొట్టమొదటిసారిగా. అయితే ఈయన చేసినటువంటిది ఏంటి? బేసిక్గా 2 కేటగిరీస్ కదా. సో వాట్ ఆర్ ద 2 కేటగిరీస్ ఈజ్, ఒకటి ఫైలం, ఇందులో యానిమల్స్ని తీసుకొచ్చారు. ఓకే, సో యానిమల్స్ అన్నిటిని ఈ కేటగిరీలో తీసుకొచ్చారనమాట. సో తర్వాత వృక్షాల గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే ప్లాంట్స్ యానిమల్స్ అని చెప్పాను కదా. సో యానిమల్స్ అనేటటువంటి వాటిని ఫైలమ్స్ కింద, అంటే కొన్ని రాజ్యాల కింద, వృక్షరాజ్యం జంతురాజ్యం కింద మాట్లాడినప్పుడు, సో ఇక్కడ యానిమల్స్ గురించి కింగ్డమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఫైలం అనే పేరుతోటి, అలాగే వృక్షాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే డివిజన్స్, ప్లాంట్స్ గురించి చెప్పినప్పుడు డివిజన్స్ అనేటటువంటి దానిగా 2 రకాలుగా చెప్పారనమాట. ఓకే, సో అయితే వీటిలో హైరార్చికల్ మేనర్ అంటే వాట్ ఈస్ మీన్ బై హైరార్చికల్ మేనర్? ఒక క్రమ పద్ధతి అనమాట. అంటే ఎయిదర్ పైనుంచి కిందకి, ఓకే, లేదా క్రింద నుంచి పైకి. సో ఇలా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్, లైక్ ఇలా ఫాలో అయ్యేదాన్ని ఏమంటారంటే హైరార్చీ అంటారు. సో ఈ హైరార్చికల్ మేనర్లో తీసుకుంటే ఫస్ట్ది ఏంటంటే క్లాస్. సో క్లాస్లో ఆర్డర్, తర్వాత ఫ్యామిలీ, నెక్స్ట్ జెనస్, జీన్స్కి సంబంధించి జెనెటిక్స్, నెక్స్ట్ స్పీషీస్. ఇలా ఏంటంటే మనకి ఒక హైరార్చికల్ మేనర్లో క్లాసిఫికేషన్ చేయడం అనేటటువంటిది అప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఈ క్లాసిఫికేషన్ ప్రకారము ఏ ఏ జీవులను ఏ కేటగిరీస్కి సంబంధించి వీళ్ళు వాటిలో అమర్చారు, ఏంటి, ఏ జీవి ఏ కేటగిరీకి సంబంధించింది. సో అలాగే వృక్షాల్లో ఎటువంటి జాతులు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అయితే దానికంటే ముందుగా మనము బైనామియల్ నామింక్లేచర్ గురించి తెలుసుకుంటామని చెప్పాను కదా. సో ఇందులో ముఖ్యమైనటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే అవి నేను ఇక్కడ రాశాను. వీటిలో ఏవైనా ఒకటి కానీ 2 కానీ మీకు మీ పేపర్ని బట్టి ఒక్కొక్కసారి అడిగితే అడగవచ్చు జనరల్ సైన్స్కి సంబంధించి ఇచ్చే బిట్స్లో. కాబట్టి అసలు ఈ నామిన్క్లేచర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వారు ఎవరండి? లెన్నియస్ కదా. ఈయన ఇచ్చినటువంటిది ఏంటి? ఫస్ట్ది జాతి పేరుని బట్టి, సో దీన్ని జెనెటిక్ నేమ్ అని కూడా అనొచ్చు. అలాగే ఇంకొకటి జీవి పేరు, స్పీషీస్ నేమ్. సో జీవి పేరు అంటే సాధారణ నామానికి. సో ఇలా ఏంటంటే మనకి జనరల్గా ఈయన ఇచ్చినటువంటి దాని ప్రకారము ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏంటంటే కామన్ నేమ్, సాధారణ నామం అని రాశాను కదా. సో అంటే కామన్గా దాన్ని మనం ఎలా పిలుస్తాము, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చూపించాను బోర్డు మీద, రైట్? సో ఇందులో ఫస్ట్ది ఏంటి? మ్యాన్. ఓకే, మ్యాన్ని శాస్త్రీయ నామాలను ఎలా పిలుస్తాము అంటే హోమోసేఫియన్స్ అని పిలుస్తాం. ఓకే, హోమోసేఫియన్స్, మానవుడిని హోమోసేఫియన్ అని పిలుస్తారు. తర్వాత టైగర్, పులిని ఏమని పిలుస్తాము అంటే పులి యొక్క శాస్త్రీయ నామము ప్యాంథెరా టైగ్రస్. ఓకే, ప్యాంథెరా టైగ్రస్. నెక్స్ట్ లయన్, సింహం, సింహాన్ని ప్యాంథెరా లియో అని పిలుస్తారండి. ఓకే, ప్యాంథెరా లియో. తర్వాత పీస్ అంటే శనగలు. ఓకే, సో ఇటువంటి వాటిని ఏమంటామంటే పైజం సెటైవా. ఓకే, పైజం సెటైవా అని పిలుస్తారు. నెక్స్ట్ క్యాట్, పిల్లిని ఏమని పిలుస్తారంటే ఫిలస్ డొమాస్టికా. ఓకేనండి, ఫిలస్ డొమాస్టికా. నెక్స్ట్ ఫ్రాగ్, కప్ప, రానా టిగ్రినా. అలాగే రైస్, వరి, వరైజా సెటైవా. నెక్స్ట్ మ్యాంగో, మాన్జిఫెరా ఇండికా. ఓకే, సో ఇందులో మీకు మ్యాక్సిమం మ్యాంగో, రైస్, ఫ్రాగ్, క్యాట్, పీస్, మ్యాన్. సో ఇవి ఇంపార్టెంట్ అండి ఉన్నటువంటి వాటిలో
ఇవి ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ముఖ్యమైనవి. అట్లీస్ట్ మీరు కనీసం నేను మార్క్ చేసినైనా గుర్తుంచుకోండి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్. ఓకే, సో అయితే మనకి ఇప్పుడు క్లాసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లినియస్ అనేటటువంటి వ్యక్తి క్లాసిఫికేషన్ని 2 రకాలు. ఒకటి ఏంటంటే మొక్కలు జంతువులు అంటే యానిమల్స్, అదేవిధంగా ఇంకొకటి ప్లాంట్స్ అనే 2 రకాలుగా డివైడ్ చేస్తారు. దీన్ని ఏమన్నామంటే 2 కింగ్డమ్ అని చెప్పాం. ఓకే, 2 రకాలు ఉన్నాయి కాబట్టి 2 కింగ్డమ్ అని చెప్పాము. సో అది ఎవరు చేశారంటే లినియస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 కింగ్డమ్ అని వచ్చింది. ఓకే, సో 3 కింగ్డమ్ అనేటటువంటి దాంట్లో మనకి 3 రకాలైనవి ఉంటాయి. సో అంటే కొత్తది ఇంకొకటి ఇక్కడ చేర్చబడుతుంది. సో ఆ కొత్త కేటగిరీ పేరు ఏంటంటే ప్రొటెస్టా. ఓకే, ప్రొటెస్టా రాజ్యం. ఓకే, సో అంటే యానిమల్స్ ప్లాంట్స్తో పాటు ప్రొటెస్టా ఇది మూడవది అనమాట. సో దీన్ని ఏమంటామంటే 3 కింగ్డమ్ అంటాం. ఓకే, సో మీకు ఈ సైంటిస్ట్ నేమ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదండి. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ లినియస్ అనేటటువంటి సైంటిస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో మిగిలినటువంటివి ఏంటంటే మనకి జస్ట్ కింగ్డమ్ నేమ్స్ అనేవి గుర్తుంచుకోవడం మీరు ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు ఇక్కడ కింగ్డమ్ వైజ్ చెప్తున్నాను. నెక్స్ట్ 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రొటెస్టాతో పాటు మొనీరా అనేటటువంటి ఇంకొకటి యాడ్ చేయబడుతుంది. ఏంటండి నెక్స్ట్ది మొనీరా. ఓకేనా, మొనీరా అనేటటువంటిది కూడా యాడ్ చేయబడుతుంది 4 కింగ్డమ్లో. నెక్స్ట్ది 5 కింగ్డమ్. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్లో ఇలా మనకి ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. సో అయితే దీన్ని మనము యానిమల్స్కి చెప్తూ ఉంటాము. సో ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే కొత్తగా ఫంగై అండి. ఇది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో కొత్తగా చేర్చబడినటువంటిది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటివి ఏంటంటే ఈ 5 రాజ్యాల గురించి నేర్చుకుంటాం. సో అంటే ఈ 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్లో మనకి ముఖ్యంగా ఈ లాస్ట్ కేటగిరీ కనుక తీసుకుంటే సో ఇందులో ప్రొటెస్టా, మొనీరా, యానిమలియా, ఫంజై, అదేవిధంగా ప్లానెటా అంటే వృక్షాలు, జంతువులు, ప్రొటెస్టా రాజ్యము, మొనీరా రాజ్యము, సో అదేవిధంగా ఫంగస్ అంటే శిలీంధ్రాలు, శైవలాలు ఉంటాయి కదా, సో ఇటువంటివి అనమాట. ఇలా మనకి మొత్తం 5 రకాలైనటువంటివి ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి వాటిలే మనకి మొత్తం జీవుల యొక్క వర్గీకరణ అనేటటువంటిది చేయడం జరిగింది. కాబట్టి వీటిలో మొట్టమొదటిది మనం ఇప్పుడు చూద్దాం. సో మొదటిది మొనీరా రాజ్యం. దీనికి సంబంధించి ఈ కింగ్డమ్లో ఉండేటటువంటి అన్ని జీవుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనండి, మొనీరా రాజ్యానికి సంబంధించి ముందుగా ఎవరైతే వర్గీకరించారో ఆయన 1866లో దీని గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎర్న్స్ట్ అనేటటువంటి సైంటిస్ట్. ఓకే, ఎర్న్స్ట్ ఈయన 1866లో దీన్ని ప్రపోజ్ చేశారనమాట. సో అయితే ఈ మొనీరా రాజ్యంలో ఉండేటటువంటి జీవుల్ని మరి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన కంటికి కనిపించనది, అదేవిధంగా అతి చిన్న, ఈ 2 టర్మ్స్ గుర్తుంచుకోండి. మన కంటికి కనిపించని లేదా అతి చిన్న జీవులన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఏమని రాసాము అంటే ఇక్కడ స్మాల్, సింపుల్, మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. ఓకే, మైక్రోస్కోప్తో చూడగలిగేటటువంటివి అతి చిన్న సూక్ష్మమైనటువంటి జీవులు ఏవేవైతే ఉన్నాయో సో అవి ఇక్కడ మనకి మొనీరా రాజ్యంలోకి వస్తాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. మొనీరా రాజ్యంలోకి ఎటువంటి జీవులు వస్తాయంటే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. సో సింపుల్గా మనకి క్రింది వాటిలో మొనీరా రాజ్యంలోకి వచ్చేటటువంటి జీవులు ఏవి అని చెప్పేసి మీకు ఇటువంటివి ఇస్తారనమాట. అంటే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని కానీ లేకపోతే వేరే వేరే టర్మ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇది ఇంపార్టెంట్. లేదా మైక్రోస్కోప్తో చూడగలిగేటటువంటివి క్రింది వాటిలో ఏ జాతికి సంబంధించినటువంటివి మొనీరా, ప్రొటెస్టా, ఫంజై, సో ఇలా మనకి ఇస్తాడు. ఓకే, సో దాన్ని బట్టి చూసుకున్నా కానీ మనకి స్మాల్, సింపుల్, మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఆర్ కమ్స్ అండర్ మొనీరా కింగ్డమ్, రైట్. సో మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాక్టీరియాని మనము డైరెక్ట్గా కంటితో చూడలేము. ఓకే,
విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ బై యూజింగ్ మైక్రోస్కోప్, రైట్. కాబట్టి బ్యాక్టీరియా అలాగే ఏకకణ జీవులండి, ఒకే కణం ఉంటుంది ఈ జీవుల్లో, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్తాం. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవులు, యూనిసెల్యులర్, ఒక కణం ఉంటుంది కాబట్టి వీటిని యూనిసెల్యులర్ అని చెప్తాము. అలాగే ప్రొకేరియేట్స్ అన్నీ కూడా అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ మనము యూనిసెల్యులర్ అని చెప్పుకున్నాం అంటే వీటిలో ఒకటే కణం ఉంటుంది కదా, అలాగే ఏంటంటే కేంద్రకం అనేది ఉండదు. ఓకే, ట్రూగా కేంద్రకం అనేటటువంటి ఉండదన్నమాట. అందువల్ల ఏమంటారంటే వీటిని ట్రూ బ్యాక్టీరియా అని కూడా చెప్తారు. ఓకే, కేంద్రక పూర్వజీవులు తెలుగులో ప్రొకేరియేట్స్ అంటారు ఇంగ్లీష్ మీడియంలో. ఓకే, ప్రొకేరియేట్స్ కేంద్రక పూర్వజీవులు, కేంద్రకం అనేది ఉండదండి. ఓకే, కేంద్రక పూర్వజీవులు గుర్తుంచుకోండి, కేంద్రకం లేనటువంటివి వీటిని ప్రొకేరియేట్స్ అని పిలుస్తాము. సో ఇవి ఎందులోకి వస్తాయంటే మొనిరా కింగ్డమ్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి, సైనోబ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గేస్. ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గేస్ అని చెప్తాం. సో అవి ఇటువంటివన్నీ కూడా అంటే ఇందులో బ్యాక్టీరియాలో ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నేను మీకు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ చెప్తాను బ్యాక్టీరియాలో. ఓకే, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్తో పాటు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.